జై శ్రీ గణేష. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన గజాననునికి సూక్ష్మమైన కన్నులు ఉంటాయి. ఫ్రెండ్స్, ఆ ఏనుగు భారీ తలకు, భారీ శరీరానికి చిన్న సూక్ష్మమైన కన్నులతో కింద గుండుసూది పడ్డా కనిపెడుతుందంట. అలాగే కైలాసంలో మన వినాయకుడికి, కుమారస్వామికి ఆధిపత్య పోటీ వచ్చినప్పుడు దేవీ దేవతలు, పార్వతీ పరమేశ్వరులు ఈ ముల్లోకాలను చుట్టి ఎవరైతే ముందుగా వస్తారో వారికే ఆధిపత్యము అని చెప్పినప్పుడు కుమారస్వామి వెంటనే బయలుదేరాడంట. కానీ మన వినాయకుడు సూక్ష్మ దృష్టితో, ఏకాగ్రతతో, లోతైన భావంతో ఆలోచించి తల్లిదండ్రుల చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో ఈ ముల్లోకాలను చుట్టినట్టే అని ఆలోచించి ఆ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించాడంట. అప్పుడు కుమారస్వామి ముల్లోకాలకు వెళ్తున్నప్పుడు ముందుగానే వినాయకుడు కనిపించాడంట. చివరికి మన వినాయకుడు గెలిచి ఆధిపత్యము వహించి గణనాయకుడు అయ్యాడు. అలాగే మనము కూడా సూక్ష్మ దృష్టితో, ఏకాగ్రతతో, లోతైన భావంతో ఆలోచిస్తూ మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటూ మనకున్నంతలో 10 మందికి సాయం చేస్తే వారే కదా నాయకులు అవుతారు. ఏమంటారు? అవునా కాదా? నిజమవుతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.